జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. జపాన్లో సంభవించిన పెను భూకంపం వల్ల ఇప్పటివరకు 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుప్పకూలిన నివాస భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకొని ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. 46,000కు పైగా నివాసాలు భూకంపం బారిన పడ్డాయి. చాలా వరకు నేలమట్టమైపోయాయి. 62,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. జపాన్లో అనేక ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ ఏర్పడ్డాయి. 50,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రోడ్లన్నీ ధ్వంసమైపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీనివల్ల సహాయక చర్యల్లో జాప్యం ఏర్పడుతోంది. ప్రధానంగా ఇషికవా దారుణంగా దెబ్బతింది. వజీమా సిటీ అల్లకల్లోలానికి గురైంది. ఈ నగరంలోని మెజారిటీ సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. నెగటా, టొయోమా ఈ రీజియన్లో పలు ప్రాంతాలు భూకంప ప్రభావానికి గురయ్యాయి. ఇక్కడి మేజర్ పోర్టు సైతం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రభావంతో ప్రధాన భూకంపం తర్వాత 24 గంటల వ్యవధిలో 54 సార్లు భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేలుపై 4 పైగా తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. అక్కడ పరిస్థితులకి ఇది అద్దం కడుతోంది. భూకంపం తీవ్రతకు ఏర్పడ్డ సునామీ నష్టాన్ని మరింత పెంచింది. తీర ప్రాంత నగరం వజీమా సిటీ అల్లాడిపోయింది. 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిన రాకాస్యాలలు ఈ నగరాన్ని ముంచెత్తాయి. ఈ పరిణామాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. జపాన్ భూకంపం తర్వాత ఏర్పడిన సునామీ పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతంలోనే తాను వారం రోజుల పాటు గడిపానని వివరించారు. ఇప్పుడే జపాన్ నుంచి ఇంటికి చేరుకున్నానని తెలియజేశారు. భూకంప ప్రభావం బారిన పడ్డ ప్రాంతాల ప్రజలకు ఆయన ధైర్యవచనాలు పలికారు. ఈ విపత్తు నుంచి జపనీయులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ పెట్టారు ఆయన. ఓ పక్క ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వేళ జపాన్ దేశాన్ని భూకంపం వణికించింది. అత్యంత భారీ భూకంపం వచ్చింది. ఇక్కడ రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రత నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పి జపాన్ ప్రజలు బ్యాడ్ న్యూస్ విన్నారు. ఇషికావా కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర భూకంపం కావడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. జపాన్ వెదర్ డిపార్ట్మెంట్ పూర్తి విషయాలైతే వెల్లడించింది. నిగాటా, టొయామా, యమగటా, హ్యోగ్యో ఈ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేవిధంగా అలలు 5 మీటర్ల కంటే ఎత్తులో ఎగిసిపడ్డాయి. ప్రజలందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్ళిపోయారు కూడా. అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది జపాన్లో. ఈ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువ ఉండడంతో చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా నేలమట్టమైపోయాయి. కొన్ని చోట్ల బీటలు వాలిపోయాయి.